ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము గమనించండి. ఈ వచనములో దేవుని ఆలయము అనగా స్థానిక సంఘమును సూచిస్తుంది. పౌలు మీరు ఆ ఆలయమై ఉన్నారు అని చెప్పినప్పుడు వ్యక్తిగత క్రైస్తవులతో కాక విశ్వాసులతో సామూహికంగా మాట్లాడుతున్నాడు. కొరింథులోని పరిశుద్ధులు దేవుని ఆలయముగా ఏర్పడ్డారు. అయితే వ్యక్తిగత విశ్వాసులు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారన్నది కూడా నిజమే. అపోస్తలుడు ఈ విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో బయలుపరుస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. దేవుని పరిశుద్ధాత్మ ప్రతి దేవుని బిడ్డ యొక్క శరీరంలో నివసిస్తాడు. కానీ నేటి మన వాక్య భాగంలో సంఘమే దృష్టిలో ఉంది. ఎవడైనను సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయనని పౌలు చెబుతున్నాడు. ఈ వచనములో పాడు చేయుట అని అనువదించబడినది ఒకే అర్థముతో కూడిన పదం. ఒక స్థానిక సంఘము నిలిచి ఉండవలసిన జీవిత పవిత్రత మరియు సిద్ధాంత శుద్ధత నుండి దానిని ప్రక్కకు నడిపించడము ద్వారా పాడు చేయడాన్ని మరియు ఈ పాపానికి పాల్పడిన అపరాధిని దేవుడు ప్రతీకారంగా నాశనము చేయడాన్ని ఇది సూచిస్తుంది. కాబట్టి ఒక స్థానిక సహవాసంలో జోక్యం చేసుకోవడము ఒక గంభీరమైన విషయమని మన వచనము మనల్ని హెచ్చరిస్తుంది. వాస్తవానికి ఇది ఒక రకమైన స్వీయ నాశనం. అయినప్పటికీ ఈ విషయంలో ప్రజలు తరచుగా ఎంతో అజాగ్రత్తగా ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి సంఘములో తన ఇష్ట ప్రకారము జరగదు, లేదా అతను వేరొక సహోదరునితో తీవ్రమైన వ్యక్తిగత ఘర్షణలో చిక్కుకుంటాడు. విషయాలను లేఖనానుసారమైన పద్ధతిలో సరిచేసుకోవడానికి బదులుగా అతను తన పక్షాన నిలబడటానికి ప్రజలను కూడగట్టుకుంటాడు మరియు సంఘములో ఒక వర్గాన్ని ఏర్పరుస్తాడు. విషయాలు మరింత దిగజారి త్వరలోనే ఒక బహిరంగ చీలిక ఏర్పడుతుంది. లేదా బహుశా అది ఒక శరీరానుసారి అయిన సహోదరి కావచ్చు. ఆమె వేరొకరిపై అపవాదులు మరియు కొండెములు ప్రచారము చేస్తుంది. సంఘము చేదు మరియు కలహములతో నిండిపోయే వరకు ఆమె అపవాదులు మోపే నాలుక విరుచుకుపడుతుంది. ఒకప్పుడు వర్ధిల్లిన సంఘము శిథిలావస్థలో పడిపోయే వరకు ఆమె ఆగదు. ఇలాంటి వారు ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. వారు దాని నుండి తప్పించుకోలేరు. విశ్వం యొక్క మహోన్నతుడైన దేవుడు తన సంఘాన్ని నాశనము చేసేవారిని నాశనము చేయడానికి కట్టుబడి ఉన్నాడు. వర్గాలను ఏర్పరచడానికి మొగ్గు చూపే వారందరూ జాగ్రత్త.